అమరావతి క్యాపిటల్లో ముగ్గురు త్రిమూర్తులు, జయ్ గారు, నళిని గారు, కోయ గారు, వాళ్ళకి ఇంటి పేరులతోనే ఎక్కువ. నేను కూడా తాళ్ళూరే చెప్పాలంటే. మరి ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ముఖ్యంగా చాలామంది మొన్నటిదాకా ఎవరో రావట్లేదు, అమరావతి మీద నమ్మకం లేదు అనే ఒక దీన్ని వదిలేసి ఒక ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి మరి ఈ ఎన్ఆర్ఐస్ అయి ఉండి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు వారిని అభినందిస్తూ వారి యొక్క కంపెనీ వాళ్ళ, ఎందుకంటే అమెరికాలో సక్సెస్ఫుల్ టీం వీళ్ళందరూ కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేరియంట్ డిఫరెంట్ వెర్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ముగ్గురు ఆప్తమిత్రులు, ముగ్గురు స్నేహితులు, హరీష్, జయ, నిరంజన్, ముగ్గురు ఎన్ఆర్ఐస్, ముగ్గురు ప్రాణ స్నేహితులు, ముగ్గురు ఆప్తమిత్రులు, మా అందరికీ మంచి స్నేహితులు. చక్కగా ఏదైతే ఇందాక రమేష్ గారు, కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు కస్టమర్స్కి నాణ్యమైన సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ మంచి కన్స్ట్రక్షను, మంచి వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేరియంట్ ఇన్ఫ్రాని లాంచ్ చేయడం జరిగింది. దానికి విచ్చేసిన ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, అలాగే మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి దాంట్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళ యొక్క పద్ధతుల్ని దీనికి స్పందిస్తూ మేము మా చేతనైనంత, అంటే ఈ బిజినెస్ అయినా కూడా ఇక్కడ చేయటం అనేది ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ నెక్స్ట్ 5 yearsలో ఒక 1000 crores ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫ్రాని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మందికి, సుమారుగా 30 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అభివృద్ధిలో మేము కూడా మా వంతు కృషిగా లేదా మా పార్ట్ ఉంది అని చెప్పుకోవడానికి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి ఏకైక కారణం ఇంతమంది కలిసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అందరూ కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్ర విజన్ 2047 సీఎం గారు ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో దానికి ప్యారలల్గా మనం కూడా మన వంతు కాంట్రిబ్యూట్ చేయడానికి అందరూ ముందుకొచ్చి దాదాపు 1000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి 30,000 ఉద్యోగాల్ని రూపకల్పనలో మనందరం తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు అందరూ చాలా పెద్ద ప్లాన్, అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్. దీన్ని ఒక స్టాండర్డ్గా ఒక యూఎస్లో కానివ్వండి, వేరే అన్ని కంట్రీస్లో ఒక స్టాండర్డ్ సెట్ చేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి మనం మిగిలిన వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా మనం ఎలా చేయగలగాలి అని దీని గురించి ఒక దాదాపు 6 నెలలు 7 నెలలు సుమారుగా దీని మీద వర్క్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి సహకరించిన మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ మిత్రులు చెప్పినట్టు వేరియంట్ ద్వారా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. డెఫినెట్గా దానికి వల్ల లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయినట్టు ఉంటుంది. అలాగే అభివృద్ధిలో పాల్గొంచుకోవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము అమరావతి. నరేంద్ర గారు చెప్పండి సార్. ఇప్పుడే చేస్తాం. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు తానా ప్రెసిడెంట్ నిరంజన్ శ్రంగవరపు గారు, తానా పాస్ట్ ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి గారు, తానా పాస్ట్ బోర్డు చైర్మన్ హరీష్ కోయ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ వేరియంట్స్ రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
హరీష్ కోయ గారు, జైతాలూరి గారు, నిరంజన్ శ్రీనివాసరావు గారు అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వారు ఎన్నో పరిశ్రమలు స్థాపించి అక్కడ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మందికి ఉపాధి కల్పించి అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించి మన తెలుగు వాళ్ళ గర్వకారణంగా నిలిచారు. అలానే వ్యాపార రంగంలోనే కాక ఇంకో పక్కన తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజాభివృద్ధికి వారు ఎంతో చేయూతందించారు. ఈరోజు వారు మన రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఇక్కడ ఈ సంస్థని నెలకొల్పి ఇక్కడ అనేక మందికి ఉపాధి కల్పించడానికి, ఇక్కడ పారిశ్రామికంగా ఈ ప్రాంత అభివృద్ధి చెందడానికి వారు ఈరోజు ఈ సంస్థని స్థాపించి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. వాళ్ళు గతంలో చేసిన ఎన్నో వ్యాపారాలన్నీ ఇది కూడా దిగ్విజయం అవుతుందని చెప్పేసి నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఈ సంస్థకి, వారి యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు వేరియంట్ ఇన్ఫ్రా రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి మేము ఇక్కడ జైతాళూరి గారు ఉన్నారు, హరీష్ కోయ గారు ఉన్నారు, అలాగే కిషోర్ అడ్స్మల్లి గారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్గా ఉన్న మేము నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఈరోజు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మా యొక్క విజన్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో కూడా మేము ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి, తద్వారా ఎన్ఆర్ఐలుగా మేము ఈ మాతృభూమి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ దాంట్లో భాగంగా ఈ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ 5 years మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతూ ఉన్నాం. మేము ఆ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ మీకు ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ అప్పుడు కూడా మేము చేయబోతూ ఉన్నాం. మేము చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి వాళ్ళందరూ అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఏదైతే విజన్లో ఉన్నారో ఆ విజన్లో మేమందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఇక్కడికి రావడం, దానికి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సహకారం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇన్ఫ్రాలో మేము ఏమేమి చేయబోతా ఉన్నా కూడా మీకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కవర్ చేసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, అయినో మీరు చాలా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మేము రెగ్యులర్గా చేసే ప్రాజెక్ట్స్ కాకుండా ఎన్ఆర్ఐస్గా మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని అక్కడ యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ రకంగా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ జరిగే ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఎవరైనా చేయగలుగుతారు. మా యొక్క ఎక్స్పీరియన్స్ని, మా అక్కడ చూసినటువంటి సక్సెస్ని కూడా మేము ఇక్కడ తెలుగు ప్రజలు కూడా అందించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో దానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా మళ్ళీ ఒకసారి కలుద్దామని చెప్పి థ్యాంక్ యూ అండి. పేటలో వేరియంట్ అండ్ డెవలపర్స్ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాజధానికి అతి చేరువలో ఉన్న ప్రాంతంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం, ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చేయడం కోసం వారు అమెరికా నుంచి కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం. వ్యవస్థాపకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. వేరియంట్ రియాలిటీ డెవలపర్స్ హరీష్ గారు, జై గారు అండ్ నిరంజన్ గారు ముగ్గురు కూడా ప్యాషనెట్గా వచ్చి ఏదో హైదరాబాద్లో ఇంకో దగ్గర చేస్తే పర్లేదు కానీ ఏదో గుంటూరులో చేయాలి, ఆంధ్రాలో చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. వారికి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ వేరియంట్ సంబంధించి అయితే వీళ్ళ ముగ్గురు యూఎస్ వెళ్ళారు, బాగా స్థిరపడ్డారు, బట్ స్టిల్ వెనక్కి వచ్చారు. కొద్ది వాల్యూస్తో చేయాలని ఆలోచన దగ్గరికి వచ్చారు. సో తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా టైటిల్స్తో అన్నీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వన్స్ అగైన్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు.